ఇప్పటి వరకు మీ అందరికి నేను జరిగిన కథ చెప్పలేదు. నేను అనుభవిస్తున్న బాధను చెప్పాను. అయినా నా తప్ప ఆడ తప్ప అనడం కన్నా మా ఇద్దరి ఫేట్ అంటవే కరెక్ట్. ఆడ ఒప్పుకుంటే ఇక్కడ శాశ్వతంగా ఉంచుకుందా అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇక్కడ కూడా ఉంచుకోలేను. నా జీవితంలో మొదటిసారి నిండా మునిగాక తప్పొప్పుల గురించి ఆలోచిస్తున్నాను తాత. అరే సన్నాసి, జీవితం అనే వైభవాన్ని చూసిన సన్యాసిని చెప్తున్నాను విను. నీ జీవితం అనే ఈ నాటకంలో ఆ బ్రహ్మదేరా తప్పు. కానీ తాత, తప్పుడు అభిప్రాయంతో ఉన్న లవర్ కోసం వెళ్ళాలో, తప్పు చేసినా ఒప్పుకొని గుండెలో పెట్టుకొని పెంచిన నాన్న మాట వినాలో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాను తాత. ఇక్కడ మాత్రం 200% అన్నే ముఖ్యం రా మనవడా. ఈ కళ్యాణ మంటపం అంతా కళాకారులతో కళకళలాడుతుంటే కనులకు విందుగా ఉంది అభిమన్యు గారు. ఏ కులమని శ్రీకృష్ణుని అడిగితే గోకులమన్నట్టు ఏ కులమైనా మతమైనా ప్రాంతమైనా కళాకారులకు రంగస్థలమే కదా. మా బాగా చెప్పారు. అవునవును. అన్నట్టు మాటల్లో పడి అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అమ్మాయికి కంచి నుంచి పట్టు చీర, అబ్బాయికి ఉప్పాడ నుంచి పట్టు వస్త్రాలు తెప్పించాను. మీరు స్వీకరించాలి సుమా. ఏమండి, మాలాంటి చెప్పబడిన కళాకారులకి మీలాంటి ప్రేక్షకులు చెప్పట్లే చాలు, బహుమానాలంటే. ఎంత మాట ఎంత మాట. మాధవ్ గారు, అమ్మాయి గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. నన్ను చూడకుండా నా కూతురు గంట కూడా ఉండదు. నేనేంటో కనుక్కొని వస్తా. మాదేవ్ గారు, అమ్మాయికి పట్టు చీర పట్టుకెళ్ళండి. తీసుకోరా. ఇవ్వబోయా త్వరగా పదరా, లేదంటే నేను వస్తాను అమ్మాయిని చూడ్డానికి అంటారు రాజుగారు. పద. పెళ్లి కూతురు లేదు, పట్టు చీర ఎవరికి కడతారా? అబ్బాయి పట్టు వస్త్రాలు నేను ఇచ్చొస్తా. వద్దండి, నేను తీసుకెళ్తాను. అలా అనకండి. అబ్బాయికి నా స్వహస్తాలతో పట్టు వస్త్రాలు ధరింపజేయాలని నా కోరిక, కాదనకండి. ఇందులో ఏముందండి, అబ్బాయి గదిలోనే ఉన్నాడు, రండి. ఇప్పుడు ఇతనే పర్ఫార్మెన్స్ చేస్తాడో. రా. ఒక్క నిమిషం. అలాగే. కృష్ణ, ఎక్కడున్నావు? టాయిలెట్లో ఉన్నాను నాన్న. టాయిలెట్లో ఉన్నారట, ఒక్క నిమిషం. అలాగే అలాగే. ఇరా, నేను చూడ్డానికి రాజుగారు వచ్చారు. 5 నిమిషాలు వచ్చేస్తావుగా? వచ్చేస్తాడు. లేదు నాన్న, అరగంట అవుద్ది. మరీ అరగంట? అరగంటలో పెళ్లిరా నీకు. కడుపుకేం తెలుసు నాన్న అరగంటలో పెళ్ళని? కరెక్టేగా, కడుపుకేం తెలుసు కాసేపట్లో పెళ్ళని. వచ్చేస్తాడు. అది కొంచెం ఏం పర్వాలేదు. ఈ బట్టలు పెళ్లి కొడుకు ఇవ్వండి. పిల్లాన్ని ఊరికే కంగారు పెట్టకండి. పెళ్లి పందిట్లో ఎలాగో చూస్తాంగా. ఆ బాబుతో టాయిలెట్ లో తోడు కూర్చుంటావా? మరి పదా. గురుగారు, ముందు ఈ కళ్యాణ మండపంలో మన నాటకం ఎప్పుడు ముగుస్తుందో చూడండి గురుగారు. గట్టి కొరకండి గురుగారు. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు. దొరికే వరకు బాగా నటించి చావు. ఈ కళ్యాణం దగ్గరుండి బాగా జరిపిస్తారని కంకణం కట్టుకున్నాను. అయ్యా, ముహూర్తం టైం అవుతుంది, పెళ్లి కూతురు తీసుకురండి. ఏంట్రా, మన నాటకం క్లైమాక్స్కి వచ్చింది. ఏమండి, ముహూర్తానికి టైం అయిపోయింది. బయట అందరూ ఎదురు చూస్తున్నారు. అబ్బాయిని తీసుకెళ్ళాలి. తీసుకెళ్లాలంటే ఎవరైనా తీసుకురావాలి, లేదా వాడు రావాలి. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? రంగస్థలం మీద ఎన్ని పాత్రలు వేసినా కష్టం అనిపించలేదురా. కానీ ఈ 2 గంటలు ఒక మనిషి పాత్ర చాలా కష్టం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మాదేవనాయుడికి నిజం చెప్పేస్తావా? చెప్పేద్దాం. తప్పు ఒప్పుకుని తలదించుకుందాం. బంధం పోయిన స్నేహం పోకూడదురా. పదండి.
కట్టుకుని అందరూ ఒకే చోట చేరుతున్నారు. ఏదో కొంప పంగేట్టే ఉంది. మహాదేవా, నీకొక విషయం చెప్పాలరా. అభిమన్యు, నేను కూడా నీతో ఒక మాట చెప్పాలని వచ్చానురా. అయ్యా, ముహూర్తం టైం అవుతుంది, పెళ్లి కూతురు తీసుకురండి. రూమ్లో అమ్మాయి రూమ్ లో అమ్మాయికి ఇందాక నేను చూశాను ఉందే. ముహూర్తం టైం అవుతుంది, ఎన్నిసార్లు చెప్పాలి? రే, రూమ్లో అమ్మాయి లేదురా. రే, గురుజీ, పెళ్లి కూతురు లేదట్రా. ఒరేయ్ అదేంట్రా అక్కడే ఉందిగా. రే రామా, నీ తండ్రి మరి అంతా విల్లన్ కాదురా. నీకిష్టం లేని పెళ్లి స్నేహితుడి కోసం చేస్తే అది స్వార్థమవుతుంది, పెళ్లి అవ్వదురా. నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి నాన్న. పర్లేదురా, ఇప్పుడైనా చెప్పు. నీకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే నా స్నేహితుడి కాళ్ళు పట్టుకునైనా ఆపేస్తాను. నాకు ఈ పెళ్లి ఇష్టమే నాన్న. లక్షణంగా ఉంది పెళ్లి కూతురు బంగారు బొమ్మలాగా. ఆ వస్త్రం అడ్డు పెట్టండి. ఏమిటమ్మా, మందేసి వచ్చావా? అమ్మో, చూడటానికి మంచిదానిలా ఉన్నావు, మండపంలోకి మందేసి వచ్చావా? మనసు బాగాలేదు, అయినా నేను మండపంలో తాగలేదు, ఫ్రెండ్స్తో బయట. 10,000 పెళ్లి, 10 మంది మెచ్చుకునే విధంగా చేద్దాం అనుకున్నాను. గిన్నిస్ బుక్కి అవరోధం కలగకుండా చూడండి తల్లి. ఓ పని చేయండి, వాసన వాంతులు రాకుండా ఈ జీలకర్ర బెల్లం కొంచెం రోట్లో వేసుకొని చప్పరించండి. ఈ పెళ్లికి కారణం నేనే కాబట్టి నేనే వెళ్ళి నిజం చెప్పేస్తాను. రే అభిమన్యం, నా అల్లుడిని తీసుకురారా. వాడు లేడురా. లేడంటావేంటి, వెనక చూడు. అనే మన కృష్ణ వచ్చాడనే. కృష్ణ, ఈ 2 గంటలు మీరెంత బాధపడి ఉంటారో నాకు తెలుసు. నన్ను క్షమించండి నాన్న. లేదురా, నువ్వు మనసు మారిపోయి వచ్చావు. ఆయన మార్చి తీసుకొచ్చాడో తెలియదు కానీ ఇక్కడికి వచ్చి మా 50 ఏళ్ల స్నేహాన్ని, కళాకారుల గౌరవాన్ని కాపాడేవరా. నా మనవాడు నీకంటే గొప్పవాడు రా అబ్బాయి. అవును, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు వీడిని వెతుక్కుంటూ వెళ్తే వీడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. నేను వీడిని ఎక్కడికి తీసుకొచ్చాను. మీరు తర్వాత మాట్లాడుకోవచ్చండి. త్వరగా పెళ్లి కొడుకుని ఇక్కడ తీసుకురండి, ముహూర్తం టైం అవుతుంది. రేయ్, మన గిన్నిస్ బుక్ కన్ఫర్మ్ అయిపోయిందిరా. రండి పెళ్లి కుమారులు, అక్కడ ఆ కుడి పాదం పెట్టి కూర్చోండి. హలో, బాగా తాగేసి వచ్చినట్టున్నావు. బాధలో తాగా. వీడు తాగాడా? ఓరి మీ దుంపలు దగ్గర 10,000 పెళ్లి చేసి లక్షణంగా గిన్నిస్ బుక్ కుట్టేద్దాం అనుకున్నాను. ఇలా తాగుబోతులు పెళ్లి చేయాల్సిన కర్మ పడుతుంది అనుకోలేదు. ఇదిగో ఈ జీలకర్ర బెల్లం నోట్లో వేసుకో. అలాగే పంతులు గారు.
అవును మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఎందులో మంత్రాలు చదవడంలోనా? మేనేజ్ చేయటంలో. ఎన్ని మ్యారేజెస్ మేనేజ్ చేయకపోతే ఈ స్టేజ్కి వచ్చాను అనుకున్నావు? నేను కూడా ఇలా ఇష్టం లేకుండా 3 ముళ్ళు వేస్తానని అనుకోలేదు. నీకు ఓ ప్రేమ కథ ఉందన్నమాట. ఫెయిల్యూర్ కథ ఉంది. అందుకే ఇలా నాన్నకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా. నాయనా, ఈ జీలకర్ర బెల్లం తీసుకొని అమ్మాయి నెత్తి మీద పెట్టు. వెరీ గుడ్. రమ్మా, నువ్వు ఇక్కడేంటి? లేకపోతే ఏ ఉమానం ఉంటుందనుకున్నావా? అది కాదు రమ్మా. జరిగిందంతా లీనా చెప్పింది నాకు. మరి ఇక్కడెలా? మా నాన్న ఎవరనుకుంటున్నావు? మహాదేవనాయుడు. నేను నీ మీద ప్రేమతో వచ్చేస్తే వాళ్ళు నా మీద కోపంతో వచ్చారు. జరిగిందంతా ఇంతకు ముందే బాబాయ్ చెప్పారు. అప్పుడే తెలిసింది నువ్వే పెళ్లి కొడుకని. అవునా? నాకెందుకు చెప్పలేదు? నువ్వెప్పుడు అడిగేవరా చెప్పడానికి? మళ్ళీ మనం కలుస్తాం అనుకోలేదు రమ్మా. మనం విడిపోం, ఒకరినొకరు వదిలిపోం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ కదా. అంటే ఇదంతా బాబు, ఇలాంటి పర్సనల్ విషయాలు ఏమైనా ఉంటే శోభన గదిలో మాట్లాడుకోండి. ముందు ఈ తాళి కట్టే నాయనా, కట్టే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ పెళ్లిలో పెళ్లి కూతురు లేదు. ఐ మీన్ లేచిపోయింది. మీ టైం వృధా చేయొద్దు. మందులు ఈ పెళ్లికి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు లేరంటావేంట్రా? పెళ్లి అయిపోతాను. పెళ్లి కూతురు వచ్చిందా? నాకు మాట కూడా వచ్చేసింది. సారీ, 1 సెకండ్. రాసేస్తా.